యెహోవా తెలియదు అని ఉంది. అట్లా దేవుని మార్గంలోనే ఉన్నట్టుగా కనపడుతున్న దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న వాళ్ళలో కొంతమంది ఇప్పుడు పబ్లిక్లో ఉన్నారు. ఆనాడు ఇస్కరియోతు యోధా కూడా అంతే ఉన్నాడు, యేసు ప్రభుతోనే ఉన్నాడు. వాని ఆశ ఏంటంటే ఈ బోధకుడు ఎప్పటికైనా ఇశ్రాయేలుకు రాజు అవుతాడు, ఎందుకంటే సామాన్యుడు కాదు. చాలామంది ప్రవక్తల్ని కూర్చి నేను కొంత చదివాను, కొంత విన్నాను, కానీ ఈ బోధకుడు అలా కాదు. ఈ బోధకుడు ప్రత్యేకమైన వాడు. ఖచ్చితంగా ఇతని దగ్గర రాజు అయ్యేటువంటి ఆ కొలతలు కనపడుతున్నాయి. రాజు అయితే సౌండు, ఎట్లాంటి సౌండ్ దగ్గర నేను చేరానంటే నాకు సౌండు అని వీడు యేసు ప్రభు వెంట ఎంత తిరిగినా ఈ సౌండ్ గోలే. వాడి ఆలోచన కూడా కరెక్టే, యేసు ప్రభు రాజు అవుతాడు నిజమే, కానీ అది వాడు అనుకున్న టైంలో కాదు. ఇదిగో ఇంకొంత కాలము తర్వాత అవుతాడు ఆయన, ఇంకొంత కాలము తర్వాత. 2000 ఏళ్లకు ముందు కాదు, ఆనాడు లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడతాడు. వాడు బయలుపడి సంఘమును శోధించి ఇబ్బంది పెట్టే ఘట్టంలో యేసు ప్రత్యక్షమవుతాడు, సంఘమును తన యొద్దకు తీసుకుంటాడు. తర్వాత మరో 3.5 ఏళ్లకు ఇశ్రాయేలు కోసం ఒలీవల కొండ మీదకి మళ్ళా వచ్చి ఇశ్రాయేలును కూడా విమోచించి సంఘముతో ఇశ్రాయేలును కలిపి ఇశ్రాయేలు అన్యజనాంగం క్రీస్తు యేసునందు ఏకమై ఆయన పట్టమహిషిగా అయ్యి ఆయన రాజుగా అయ్యి సంఘాన్ని తన వెంట పెట్టుకొని ఇదే భూమండలాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అది త్వరలో జరగబోతుంది, అది త్వరలో జరగబోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన విషయాలు. దానికి ఇంకెంతో టైం లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, నా అంచనా ప్రకారం చెబుతున్నాను. ఇతమిద్దంగా ఇదే డేట్ అని చెప్పను, కానీ అది ఓవర్ అయిద్దిలే. కానీ ఒక్కటి మాత్రం చెప్తా, నేను చెప్పిన ఈ ప్రక్రియ నెరవేరటానికి 2100 దాకా కూడా టైం లేదు. అదొక్కటైతే చెప్తా. ఇది 2026, 2100 దాకా కూడా టైం లేదు. నా అంచనా ప్రకారం 2060, ఆ 50ల లోపు, మహా అయితే 60. నాకు తెలిసి మనకు ఛాన్స్ ఇచ్చి దేవుడు ఇంకొక 30-40 ఏళ్ళు బ్రతకడానికి అవకాశం ఇస్తే మన దినములలో ఆయన రాకడ చూసే ఛాన్స్ ఉండొచ్చు. కొంత అటు ఇటు, ఒక సంవత్సరం అటు ఇటు, కానీ 2100 దాకా మాత్రం టైం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వస్తున్నాడు, ఇక రాకడ రెడీ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఇంకా చాలామంది రక్షణ పొందలేదు, ప్రపంచం అంతా ఎక్కడదక్కడే ఉంది, చిన్నప్పటి నుంచి ఇదిగో వచ్చాడు, రేపు వచ్చాడు, మాపు వచ్చాడు అనే ముచ్చట వింటానే ఉన్నాం, ఇంకెప్పుడయా? నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితులన్నీ చూస్తుంటే ఆయన రావడానికి ఇంకా మరొక 1000 సంవత్సరాలు పట్టిద్దో, 500 సంవత్సరాలు పట్టిద్దో, ఇంకొక 100 ఏళ్ళు పట్టిద్దో అనిపిస్తున్నట్టుగా కొంతమంది భావించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని తలకిందులు చేయటానికి, ప్రపంచాన్ని తారుమారు చేయటానికి దేవుడికి 100,000 సంవత్సరాల అక్కరలా. కరోనా సమయంలో ఒక్కసారి మీరు ప్రపంచ స్థితిని గుర్తు చేసుకోండి. దాదాపు 3 సంవత్సరాలు ప్రపంచ దేశాలు, అందులో మన భారతదేశం కూడా మొత్తం వణికిపోయినాయి. గత కాలంలో మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అప్పటి వరకు మనం చూడని ఎన్నో అనుభవాలు ఆ కరోనా టైంలో మనం చూసాం. అంటే కంటికి కనబడని ఒక చిన్న వైరస్, ఒక చిన్న తెగులుని అడ్డం పెట్టి ప్రపంచానికి వెన్నులో వణుకు పుట్టించినాడు సృష్టికర్త. అలా చేయగలిగినటువంటి దేవునికి ప్రపంచపు స్థితిగతులు, రూపురేఖలు మార్చటం ఎంతో టైం అవసరం లేదు. చూస్తానే ఇయర్కి పరిస్థితులు మారిపోతాయి. మీరు ఖచ్చితంగా చూస్తారు. 10 సంవత్సరాల క్రితం నేను ఉపదేశం చేస్తూ ఒక మాట అన్నాను. భవిష్యత్తులో ప్రజల చేతుల్లో కరెన్సీ నోట్లు ఉండవు.
అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, అంతా అకౌంట్ టు అకౌంట్ పంపిణీలు జరుగుతాయి. ఎందుకంటే ఇలా జరిగితేనే ప్రపంచ రాజుగా వాడు వచ్చినప్పుడు అందరి డబ్బు వాడి గుప్పెట్లో ఉంటుంది. ఎవరి అకౌంట్ అయినా సరే వాడు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేస్తాడు, ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేపిస్తాడు. అయితే ముద్ర వేసుకోకపోతే అకౌంట్ క్లోజ్, ముద్ర వేసుకుంటే అకౌంట్ ఓపెన్ అవుద్ది. అలా ముద్ర విషయంలో ప్రజలను వాడు బలవంత పెట్టాలంటే ప్రజలన్నిటికంటే ఎక్కువగా ఆనుకొని ఉండేది డబ్బుకి. ఆ డబ్బుని వాడు గుప్పెట్లో పెట్టుకోవాలి. ఆ డబ్బు వాడు గుప్పెట్లోకి రావాలంటే అది నోట్ల రూపంలో ఉంటే కుదరదు, అకౌంట్ల రూపంలో ఉంటే నడుస్తుంది. ఇప్పుడు మీరు చిన్నగా గమనించవచ్చు, చిన్నగా నోట్లు మరుగవుతున్నాయి, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే జరుగుతున్నాయి. తెలుసు కదా మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రానున్న 5 సంవత్సరాల్లో ఇవి కూడా కనపడకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇలాగ జరిగి 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 యుద్ధాలు కూడా తీవ్రమయ్యి ప్రపంచ ప్రజలందరూ కూడా అయ్యా మాకు యుద్ధం లేని ప్రపంచం కావాలి అని మొత్తుకొని అప్పటికే 10 దేశాలు కలిసి ఒక దేశంగా మారిపోయి, ఒక రాజ్యంగా మారిపోయి, ఒక రాజు పరిపాలన కిందకి వచ్చి, వింటున్నారా, పరిపాలన చేసుకోవటం, ప్రపంచ ప్రజలు అది చూసి వాళ్ళు ఎంత బాగున్నారు. ఆ 10 దేశాలకు ఒకటే రాజు కాబట్టి వాళ్ళందరికీ ఏది కావాలన్నా ఒక దేశం నుంచి ఒక దేశానికి సరఫరా చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా యుద్ధం లేకుండా, 10 దేశాలు కొట్టుకునే పరిస్థితి లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి. మరి ప్రపంచం అంతా ఇలా కొట్లాటలు ఎందుకు, యుద్ధాలు ఎందుకు, ఈ ప్రాణ నష్టం ఎందుకు? వద్దు, ఇలాగా అందరం కలిసిపోదాం, ప్రపంచమంతా ఒక దేశం అవ్వాలి. మీరు గమనిస్తే, నెట్లో పరిశీలిస్తే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల ప్రజలు ఏమని అడుగుతున్నారో తెలుసా? మాకు రాజు పరిపాలనే బాగుంది, మాకు ఈ పరిపాలనలు వద్దు, మాకు రాజు పరిపాలనే కావాలని కొన్ని దేశాల్లో ప్రజలు జరుగుతున్న పరిస్థితులను బట్టి కోరుకుంటున్నట్టుగా చాలా క్లియర్గా న్యూస్ ఉంది. ఇది భవిష్యత్తులో తీవ్రతరమై ప్రపంచమంతా కూడా ఒక్క రాజు కావాలని కోరటం, ఖచ్చితంగా అది జరగటం, ఆ ఒక్క రాజు అంత్య అబద్ధ క్రీస్తే కావటం భవిష్యత్తులో చాలా సమీపంలో జరగబోతుంది. ఆ పరిస్థితులను దేవుడు రప్పిస్తాడండి. ఎందుకంటే దేవుని వాక్యములో అచ్చైనా పొల్లైనా సున్న అయినా తప్పిపోదు కదా. మరి ప్రకటన గ్రంథంలో చెప్పిన సంభవాలన్నీ కూడా మరి నెరవేరేది ఎప్పుడు? వాటికి నాంది ప్రారంభమైంది. నేను తరిమి కొట్టిన వారిని మళ్ళీ ఒక జనముగా సమకూరుస్తానో, వారున్న గుంటలో నుంచి వారిని బయటికి తీస్తానో, వారున్న సమాధుల్లోంచి వాళ్ళని